హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి అంటే ఎంత క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయాలి? అంటే ఎవరైతే ఆప్షన్స్‌లో బిగినర్స్ ఉంటారో ఆప్షన్ ట్రేడింగ్‌కి సంబంధించి వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎంత క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. ఏంటంటే మార్కెట్‌లో ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఎంత క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయాలి? అసలు దానికి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది? ఆ మార్జిన్ రిక్వైర్డ్ కాకుండా అసలు ఇనీషియల్ క్యాపిటల్ ఎంత తోటి స్టార్ట్ చేయాలి అనేది డౌట్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఈ డౌట్స్ అన్నిటికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఫస్ట్ అసలు మనం ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి అంటే బై చేసేటప్పుడు ఎంత మార్జిన్ కావాలి? సెల్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ కావాలి అనేది చూద్దాం. సో దట్ ఆ తర్వాత క్యాపిటల్ ఎంతతో స్టార్ట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మార్కెట్‌లో మీరు సిఇన్ కానీ, పిఇన్ కానీ బై చేయాలి అంటే బై చేసేటప్పుడు కంప్లీట్ మార్జిన్‌ని పే చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17,400 స్ట్రైక్ ప్రైస్ కి సంబంధించిన సిఈ వాల్యూ 267 ఉంది. సో 267 ఉన్న ఈ ఆప్షన్ వాల్యూని బై చేయాలి అంటే ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ కాబట్టి దీంట్లో మీరు ఈ ఆప్షన్ ని బై చేయాలి అంటే మీరు లాట్ సైజ్ లో తీసుకోవాలి. లాట్ సైజ్ వచ్చేసి 50. సో ఈ వాల్యూ ఇంటూ 50 మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో ఆ టోటల్ వాల్యూ మీ దగ్గర ఉండాలి. అంటే అంత మార్జిన్ మీ దగ్గర ఉండాల్సిందే. సో డైరెక్ట్ గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ ఆగస్ట్ 17,400 సిఏని బై చేయాలి అనుకుంటున్నా. దాని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 267 ఉంది. అండ్ క్వాంటిటీ వచ్చేసి మినిమం క్వాంటిటీ 50. అంటే 1 లాట్ సైజ్ వచ్చేసి 50 ఉంది. సో నేను దాని మార్కెట్ ప్రైస్ దగ్గర గానీ బై చేయాలి అంటే 13,350 చూపిస్తుంది. అంటే ఈ 267 మల్టిప్లైడ్ బై 50 చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అది 13,350. సో డెఫినెట్లీ ఈ మార్జిన్ మెయింటైన్ చేయాలి. ఇందులో లెవరేజ్ లాంటిది ఏమీ ఉండదు. అదే ఒకవేళ దీన్ని సెల్ చేయాలి అంటే ఎంత మార్జిన్ కావాలి అనేది చూస్తే దీంట్లో ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్ దగ్గర మార్కెట్ ప్రైస్ లో సెల్ చేయాలి అనుకుంటున్నా. సో సెల్ చేయాలంటే నాకు ఇక్కడ 1,07,000 చేంజ్ వరకు కావాల్సి వస్తుంది. సో ఇది నిఫ్టీలో. అదే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో చేయాలి అంటే ఎంత మార్జిన్ కావాలి అనేది ఒకసారి చూస్తే అయితే బ్యాంక్ నిఫ్టీకి డిఫరెన్స్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో వోలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు బై చేసేటప్పుడు డెఫినెట్లీ కంప్లీట్ వాల్యూని పే చేయాలి. బట్ సెల్ చేసేటప్పుడు మార్జిన్ రిక్వైర్డ్ మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కొంత ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 38,000 సిఈని నేను బై చేయాలి అనుకుంటున్నా. దాని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 639 ఉంది. అండ్ దీని క్వాంటిటీ 25. సో దీన్ని బై చేయాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ నాకు రిక్వైర్డ్ ఉంటుంది 15,998. అదే ఒకవేళ నేను సెల్ గాని చేయాలి అంటే సెల్ చేసేటప్పుడు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీలో మార్జిన్ రిక్వైర్డ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని ఎక్కువగా ఉంటుందంటే బ్యాంక్ నిఫ్టీలో వోలటిలిటీ హెవీగా ఉంటుంది. సో మార్జిన్ రిక్వైర్డ్ అనేది వోలటిలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ వోలటిలిటీ హెవీగా ఉంటుంది కాబట్టి 1,40,000 ఉంటుంది. అయితే మిగతా స్టాక్స్లలో ఎలా ఉంటుంది అంటే ఏదైనా మార్జిన్ రిక్వైర్డ్ అనేది ఆప్షన్ సెల్లింగ్ అనేది 1,00,000 నుండి 1.8 lakh వరకు రిక్వైర్డ్ ఉంటుంది. సో మీరు ఏ స్టాక్స్ అయినా తీసుకోండి, ఏ ఇండెక్స్ అయినా తీసుకోండి, వాటికి సంబంధించిన ఆప్షన్స్ సెల్ చేయాలి అంటే 1,00,000 నుండి 1.8 lakh వరకు మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. అయితే ఇది ఇన్ ద మనీలో ఎలా ఉంటుంది, అవుట్ ద మనీలో ఎలా ఉంటుంది అనేది డౌట్ రావచ్చు. మీరు ఇన్ ద మనీలో ట్రేడ్ చేసినా, అవుట్ ద మనీలో ట్రేడ్ చేసినా మార్జిన్ రిక్వైర్డ్ మాత్రం సేమ్ ఉంటుంది. అంటే బై చేసేటప్పుడు మీ ఎల్టీపీ ఏదైతే ఉంటుందో అది మల్టిప్లైడ్ బై దాని లాట్ సైజ్, ఈ టోటల్ అమౌంట్ మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. అలాగే సెల్ చేసేటప్పుడు మాత్రం ఆల్రెడీ నేను చెప్పినట్లు 1,00,000 నుండి 1.8 lakh వరకు మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ మార్జిన్ రిక్వైర్డ్ ఎంత అవసరం అనేది. సో ఖచ్చితంగా మీరు ట్రేడ్ చేయాలి అంటే బై చేయాలి అంటే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ చేస్తే ఎంత అయితే ఉంటుందో ఖచ్చితంగా అది ఉండాలి. అలాగే సెల్ చేయాలి అంటే 1.8 lakh ఆర్ 2 lakhs అనుకోండి. సో 2 lakh రూపీస్ మీకు మార్జిన్ లా కావాలి. అయితే అసలు క్యాపిటల్ ఎంత కావాలి అంటే మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీ రిస్క్ అనేది 20% కంటే తక్కువ ఉండాలి. అంటే మీ టోటల్ క్యాపిటల్ నుండి ఓన్లీ 20% మాత్రమే మీరు రిస్క్ లా ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ ని బై చేస్తున్నారు అనుకోండి. సో దీన్ని బై చేయడానికి మీకు 13,300 అనేది మార్జిన్ రిక్వైర్డ్ ఉంది. సో ఇది మీ టోటల్ క్యాపిటల్లో 20% మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు మీ టోటల్ క్యాపిటల్ ని లూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ బై చేసినప్పుడు సక్సెస్ ప్రాబబిలిటీ అనేది ఓన్లీ 33% మాత్రమే ఉంటుంది. అంటే మీకు ప్రాఫిట్ రావడానికి 33% ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు లాస్ రావడానికి 66% ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆప్షన్స్ ని బై చేసేటప్పుడు మీరు ఏదైతే వాల్యూని యూజ్ చేస్తున్నారో
ఈ వాల్యూ అనేది మీ టోటల్ క్యాపిటల్‌లో 20% కంటే తక్కువ ఉండాలి. 20% కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకొచ్చే ప్రాఫిట్స్ అనేవి మీకు ఒకవేళ ఎక్కువ లాసెస్ గాని వస్తే చాలా తక్కువ ట్రేడ్స్ తోటే మీరు మార్కెట్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ క్యాపిటల్ అయిపోతుంది. అదే ఒకవేళ మీరు ఆప్షన్స్‌లో సెల్లింగ్ గాని చెయ్యాలి అంటే ఆప్షన్ సెల్ చేసేటప్పుడు మీరు ఏదైతే మార్జిన్ ఇక్కడ చూపిస్తుందో ఈ మార్జిన్ అనేది ఖచ్చితంగా మీకు 30% కంటే తక్కువగా ఉండాలి. ఇక్కడ నాకు చూపిస్తున్న ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా నా టోటల్ క్యాపిటల్‌లో 30% కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ ఎక్కువగానే ఉంది అంటే తక్కువ ట్రేడ్స్ తోటే మార్కెట్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాఫిట్స్ ఉంటే నో ప్రాబ్లమ్. బట్ లాసెస్ ఉంటే మాత్రం తక్కువ ట్రేడ్స్ తోటే మార్కెట్ నుండి ఆ క్యాపిటల్ అయిపోతుంది కాబట్టి మార్కెట్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి స్టాండర్డ్ వాల్యూస్ కాదు. విత్ మై ఎక్స్‌పీరియన్స్ నేను కాలిక్యులేట్ చేసుకున్న వాల్యూస్ ఇవి. మీరు ఆప్షన్స్ బై చేసేటప్పుడు మీ టోటల్ క్యాపిటల్ నుండి 20% మార్జిన్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే మీరు సెల్ చేసేటప్పుడు 30% మార్జిన్ మాత్రమే మీ సెల్లింగ్‌కి యూజ్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్కువ లాట్స్ గాని తీసుకోవాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన క్యాపిటల్ కూడా ఎక్కువ ఉండాలి. ఎక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు మాత్రమే అంటే ఓవరాల్‌గా ఎలా చూసుకున్నా మీ టోటల్ క్యాపిటల్‌లో 20%కి ఎన్ని లాట్స్ అయితే బై చేయడానికి వస్తాయో లేదా సెల్ చేయడానికి వస్తాయో వాటిని మాత్రమే బై చేయాలి. అలాగే సెల్ చేయాలి. అలా కాకుండా మీరు మీ దగ్గర ఒక 20,000 మెయింటైన్ చేస్తూ వాటితోటి ఒకటే ఆర్డర్ బై చేశారు అంటే కొన్నిసార్లు మీరు డీప్ ఇన్ ద మనీలో ఆప్షన్స్‌ని బై చేస్తే 25,000-30,000 కూడా మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. లేదా 20,000 మార్జిన్ రిక్వైర్డ్ ఉన్న ఒక ఆప్షన్‌ని బై చేశారు. సో దాన్ని ఎక్స్‌పైరీ వరకు ఉంచిన తర్వాత మీకు ఆపోజిట్ డైరెక్షన్‌లో గాని మార్కెట్ ఉంటే మీ టోటల్ అమౌంట్ అంటే మీ టోటల్ క్యాపిటల్ అనేది లాస్‌లా ఉంటుంది. సో ఆ తర్వాత ఒక్క ట్రేడ్ తీసుకోవడానికి కూడా మీ దగ్గర మనీ అనేది ఉండదు. సో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న మనీకి జస్ట్ 20% మాత్రమే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్న మనీలో 20% తోటి ఆప్షన్స్ బై చేయడానికి కూడా సరిపోకపోతే మీరసలు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయకుండా ఉండటం బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు తీసుకునే 2 ఆర్ 3 ఆర్డర్స్‌లో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పలేము. సో అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఒకవేళ ట్రేడ్స్ గాని తీసుకొని లాసెస్‌ని ఫేస్ చేస్తే మీ క్యాపిటల్ అనేది లూజ్ అవుతుంది. మీరు కంప్లీట్ గేమ్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో తక్కువ మార్జిన్ ఉన్నప్పుడు ఈక్విటీలో ట్రేడ్స్ చేసుకోవడం బెటర్. అయితే ఇంకొక పాయింట్ ఉంది. మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఇన్ ద మనీలో ట్రేడ్ చేయాలా? ఔట్ ద మనీలో ట్రేడ్ చేయాలా? ఎట్ ద మనీలో ట్రేడ్ చేయాలా? అనే డౌట్ ఒకటుంటుంది. మీరు ఆప్షన్స్ సెల్ చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్ ద మనీ కానీ లేదా ఔట్ ద మనీలో ఆప్షన్స్‌ని సెల్ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఆప్షన్స్‌ని బై చేస్తున్నారు అంటే ఇన్ ద మనీ లేదా డీప్ ఇన్ ద మనీలో ఆప్షన్స్‌ని బై చేయండి. వీటి వెనకాల రీజన్ ఏంటి అనేది నేను ఆల్రెడీ వేరే వీడియోస్‌లలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. కానీ మీరు ఒకవేళ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు సెల్లింగ్ చేసేటప్పుడు ఎట్ ద మనీ లేదా ఔట్ ద మనీలో చేయండి. బై చేసేటప్పుడు మాత్రం ఇన్ ద మనీ లేదా డీప్ ఇన్ ద మనీలో బై చేయండి. సో ఇది ట్రేడర్స్‌కి ఇచ్చే అడ్వైస్. సో ఇది ఓవరాల్‌గా ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసే ముందు మీకు ఎంత క్యాపిటల్ కావాలి అనే దాని గురించి డీటెయిల్స్. అయితే మీకు మార్జిన్ రిక్వైర్డ్ అయితే ఆప్షన్ సెల్ చేయాలంటే మాక్సిమం 2 లాక్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఆప్షన్స్ బై చేయాలి అంటే యావరేజ్‌గా 15,000 నుండి 25,000 ఉంటే సరిపోతుంది. బట్ ఈ మార్జిన్ వరకు మీరు మెయింటైన్ చేస్తే సరిపోదు. మీ క్యాపిటల్ అనేది బై చేసేటప్పుడు 20% మార్జిన్ మాత్రమే తీసుకునేలా ఉండాలి. అంటే మీరు ఒక ట్రేడ్ తీసుకుంటున్నారంటే దాంట్లో ఏదైతే మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుందో దానికి 5 టైమ్స్ క్యాపిటల్ మీ దగ్గర ఉండాలి. అలాగే మీరు ఒక ట్రేడ్‌లో సెల్ గాని చేస్తున్నారు అంటే దానికి మార్జిన్ రిక్వైర్డ్ ఏదైతే ఉంటుందో దానికి 3.5 టైమ్స్ క్యాపిటల్ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్స్ తీసుకోండి. సో ఇది ఆప్షన్ బిగినర్స్‌కి ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఎంత క్యాపిటల్‌తో స్టార్ట్ చేయాలి అనే టాపిక్ గురించి. ఈ టాపిక్ గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.